అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, కుటుంబ సభ్యులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. ఎందుకంటే పిలిచిన వెంటనే అందరూ వచ్చిన దానికి. రెండోది, ముఖ్యంగా ప్రెస్ వాళ్ళకి నా ఒక చిన్న మనవి, మీరెంతో సాయం చేస్తారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మేము ఈ పత్రికా విలేకరులు మీ ప్రెస్ వాళ్ళకి చెప్పాలి ఏమంటే, దయచేసి మీరు ఓపికతో మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి. ఎందుకంటే ఆ పక్క ఆగేంత వరకు ఈ పక్క ఆగలేము. ఆ పక్క ఆగితేనే ఈ పక్క ఆగుతుంది. అంతవరకు కౌంటర్ జరుగుతుంది. దయచేసి మీరు కూడా ఇదే తలకాయ అనుకుని రాకుండా ఉండకూడదు. వాళ్ళు ఆగినాక మీరు రావద్దంట, వాళ్ళు ఆగకపోతే మీరు రావాల. ఖచ్చితంగా అదొక ప్రత్యేక మనవి. ఒక నాయకుడు మాట్లాడుతూ, మాజీ శాసనసభ్యుల గురించి ఒక మాట మాట్లాడుతూ ఏమన్నారంటే, కూటమి నాయకులు మొత్తం ఎత్తుకున్నాడు. నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మరియు చంద్రబాబు నాయుడు గారికి. అంటే మీకు అంతమంది కలిస్తే మీది గెలుపు. మేము ఒక్కడిగా గెలిచిన గెలుపు, అందరితో గెలిచిన గెలుపు కాదు. మళ్ళీ మీరందరికీ వాళ్ళకంతా నమస్కారాలు పెట్టుకుని మాట్లాడాల. మాకు ఒకే నాయకుడు, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మాకు ఒకే ఒక లీడరు డాక్టర్ ఎన్ వెంకటగౌడ గారు. ఇక్కడ మీరు ఎంతమంది జవాబు చెప్పాలా? 8 మంది 9 మంది లేరు చెప్పాలి. ఎందుకంటే మీరు వాళ్ళందరూ వాళ్ళందరూ కష్టాలతో మీరు గెలిచిండేది. మీకు జనసేన లేకపోయినా, లేక బీజేపీ లేకపోయింటే మీరు 13 20,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయిన వాళ్ళు మీరు. అంతేకాదు, ఇంకో నాయకుడు మాట్లాడుతూ కౌంటింగ్ జరుగుతా అంటే, మా నాయకుడు మాజీ శాసనసభ్యులు కౌంటింగ్ జరుగుతా అంటే వెళ్ళిపోయినాడు. మేము పోయింది 17వ రౌండ్. అంటే ఎప్పుడు 18 రౌండ్లు అంటే 17వ రౌండ్లో మా ఎమ్మెల్యే గారు పోయినారు బయటికి. అప్పుడు మన రూరల్ పంచాయతీలు జరుగుతానింది. అంటే లాస్ట్ స్టేజ్ అది. అదే మీ శాసనసభ్యుడు అంతకుముందు జరిగిన ఎలక్షన్లో 8వ రౌండ్కే పరిగెత్తా. అది చెప్తున్నామేమో, అది చెప్తున్నా. ఎందుకంటే మాకు సంస్కారం ఉంది. మేము చెప్పము, మీరు చెప్తారు. మాజీ చైర్పర్సన్ భర్త గురించి మాట్లాడినారు. ఆయన ఏమడిగినాడు? మద్యంపల్లి రోడ్డు అయింది అన్నాడు. ఇంకేమడిగినాడు? లాటరీలు అడిగినారు. మీరు ఏ వివరణ? లాటరీలు అమ్ముతున్నారా లేదా? మీ వివరణ కావాలి. అది మందు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల టైమింగ్ అంటే దానికి ఒక టైమింగ్ ఉంటుంది కదా. షాప్ ఇంత నుంచి 2 వరకు ఓపెన్. ఎన్ని గంటల వరకు ఓపెన్ ఉంది? ఎప్పుడు ముందు కావాలా? దొరుకుతుంది అని చెప్పినాడు. దొరకలేదు మీరు చెప్పండి. దొరకలేదంటే మేము దొరికేదా మేము వీడియో పెట్టి మేము పెడతాము. లాటరీ టికెట్లు, ప్రింటెడ్ టికెట్స్ తెచ్చి చూపిస్తాము. చిత్తూరు వాళ్ళు బ్యాచ్ వాడుతున్నారు, గుడియాతం వాళ్ళు బ్యాచ్ వాడుతున్నారు. ఇవన్నీ మేము తేలా. ఒక జాఫర్ బేగ్ గురించి చెప్తారు. జాఫర్ బేగ్ గురించి చెప్పి అని చెప్తారు, హాస్పిటల్ పక్కన మీరు ఒక 30 మంది అన్నా చేసినారు అడిగినారు. మీరు కట్టిన హాస్పిటల్ పక్కన 2 రూములు అంటే హాస్పిటల్ నువ్వే చెప్తాను కదా. 70 లక్షలు పెట్టారు హాస్పిటల్ కట్టారు కదా. వైఎస్ఆర్ నగర్లో ఒక 200-300 ఫ్లాట్లు రెడీ చేసే కదా ఆయన ఇచ్చిందే. ఏది వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. మీరు వ్యక్తిగతంగా పోతారు. మదనపల్లి రోడ్లో ఉండే వాళ్ళంతా మద్యం అమ్ముతారు అంటే దాంట్లో మంచోళ్ళు ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, రఘువీరెడ్డి కాలనీ వాసులు ఉన్నారు. వాళ్ళందరూ ఎవరో ఒకరు చేసిన తప్పు మీరు వారి వ్యక్తిగత మనోభావాలు దెబ్బతీస్తున్నారు. నిన్న ఎంతోమంది ఎక్స్ చైర్పర్సన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇదే మాట్లాడుతున్నారు. గొడవ కూడా జరిగింది. మీరు ఏం చేస్తారంటే వ్యక్తిగతంగా పోతున్నారు. పలమనేరు టౌన్లో గుండు కొట్టుకుంటా 5,000 పైచలకు మెజారిటీ అంట. నేను 6 గుండు కొట్టుకుంటా 5,000 మెజారిటీ మీరు చూపించేస్తే. మీరు రికార్డెడ్ గారండా వైసీపీ మెజారిటీ ఎంత ఇక్కడ ఉంది కదా. టౌన్లో మెజారిటీ ఎంత? 2,400 కదా. 2,400 కదా మెజారిటీ. ఎన్ని పార్టీలు అది? మీరు ముగ్గురు కలిస్తే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు, ఇంకా బీజేపీ నరేంద్ర మోడీ ఫ్యాన్సు, వీళ్ళందరూ కలిస్తే మీకు వచ్చింది ఆ మెజారిటీ. లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింటుంది ఆ మెజారిటీ? మీకు రూముల గురించి చెప్తే మీకు లేదా రూమ్లో ఉండే కౌన్సిలర్ తీసుకున్న రూమ్లో ఆ మిస్బాబ్ బిల్డింగ్ పక్కన మీరే కదా రూములు తీసుకోండి. మీరు తీసుకున్నారా తీసుకోలేదా? ఎవరైనా ఇవ్వండి. మా వాళ్ళ రూముల గురించి అంటే రూములు వాళ్ళు ప్రొసీజర్ ఏముందో ఆ ప్రొసీజర్ ప్రకారం చేసినారు. మిస్బాది అది ఏమైందో మళ్ళీ వాళ్ళకి అది ఏం జరిగిందో మీకే తెలియాలి. అది పొలంనేరు హాస్పిటల్ కట్టలేదా? కోర్టు బిల్డింగ్ కట్టలేదా? ఎన్ని ఉన్నాయి అభివృద్ధిలో? కాబట్టి మీరు వ్యక్తిగతంగా పోతే ఇంకా మేము కూడా
వ్యక్తిగతంగా రావాల్సి ఉంటుంది. దయచేసి వ్యక్తిగత ఆరోపణలు ఆపేసి మీరేం డెవలప్ చేస్తారు, త్వరలో ఏం చేయబోతారు అవి చెప్పండి. మేమేం డెవలప్ చేయాలో చేస్తాము, మేము చెప్తాము. మీరు ఇంకా ఏమన్నా డెవలప్లో మాతో పోటీ పడండి, మేము పొలంలో చేసిన డెవలప్మెంట్ మేము చెప్తాము, మీరు దాని మీద ఎక్కువ చేయండి, సంతోషిస్తాం. అంతేగాని వ్యక్తిగత దృశ్యాలకు వస్తే ఇంకా మేము వ్యక్తిగతంగా పోవాల్సింది. దయచేసి తప్పుగా ధన్యవాదాలు.